ఈ బంగారాజు గారి పొడుపు కథలో చిన్న ముడి మిస్ అయింది మంగా. మిస్ అవడానికి ఏముంది సార్, మోటో క్లియర్గా ఉంది, రంగురాల కోసమే కదా. ఆ బండి లింక్ ఈ తాతారావు గారిని తీసుకొచ్చింది. అంటే ఇదేమైనా డైవర్షన్ అంటారా? మన లెక్క ప్రకారం ప్రతి క్రిమినల్ ఏదో తప్పు చేయాలి. వీడు తప్పు చేసి కూడా దొరకలేదంటే మన వల్ల ఏమైనా తప్పు జరుగుతుందా? ఈ కల్వర్ట్ దగ్గరే ఏదో మిస్ అవుతున్నామేమో అన్నా. ఏంట్రా మీ గొడవ? ఏంటి గొడవ? బొమ్మ బోర్స్ ఆడుతున్నారు సార్. చాలా పెద్ద కేసు తెచ్చావు అప్పన్న. చిన్నపిల్లాట్లు పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చావా? చిన్నపిల్లలాట్లేండి సార్, చాలా పెద్దది. ఎంతేంటి? 10,000. ఏంట్రా కేసు కట్టాలేంట్రా? కేసు కట్టండి సార్ వీడి మీద. నువ్వేంట్రా పతివ్రత? అలా అడగండి సార్, మోసం చేశాడు సార్. ఆడే ఆటే తప్పు, మళ్ళీ మోసం అంట. కాయిన్ చూడండి సార్. ఏమైంది? బానే ఉంది కదా సార్ కాయిన్ ఎక్కువైపు చూస్తున్నారు, ఇంకోవైపు తిప్పి చూడండి సార్. రెండేపుల బొమ్మ. ఎస్, మందే తప్పమంగా. మనం కలవటు ఒకవైపు ఎతికాం, రెండో వైపు ఎతకలేదు. పద, లవ్ యూరా. పద పద. సార్ సార్ ఈ డేట్ లో సార్ సార్ మనకి రిపోర్ట్. ఎలాంటి పొడుపు కథకైనా మూలం ముడి రెండు ఉంటాయి అప్పన్న. ఇందులో మూలం బంగారాజు గడైతే ముడి సోమనాయుడు అని అర్థమైపోయింది. ఈ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేస్తే వాడి బెయిల్ ఇమీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. వెంటనే వెళ్ళి ఆ బంగారాజు గారిని అట్టుకొచ్చేద్దాం. పదండి. ఓకే సార్. అసలు ఎవడరా నన్ను చంపాలనుకునేది? ఎందుకు చంపాలనుకుంటున్నారు? హలో సార్. ఒరే బంగారాజు, నీ బెయిల్ క్యాన్సిల్ అయింది. ఎనీ టైం పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేయొచ్చు. బీ కేర్ఫుల్. ఓకే సార్. ఆ ఇంటికి వెళ్ళి చూద్దాం. పదండి. సార్ రే, నీళ్ళున్నాయా? నువ్వు నాకు హెల్ప్ చేస్తావని ఎప్పుడు అనుకోలేదురా. వదిలేస్తానని ఎలా అనుకున్నావురా? మనం గూరోళ్ళం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. అదే బయట వచ్చాడు అనుకో, కలిసి కలబడతాం. చాలా థ్యాంక్స్ రా సూర్రావు. నో మెన్షన్లే కానీ ఆ రౌడీలు ఎవర్రా నీ వెనకాల పడ్డారు? అదే తెలియట్లేదురా. నన్ను అనుకుని ఆ సోమనాయుడు గారిని చంపేశారు. ఇటే సోమినాడా? ఆ సోమినాడిని చంపింది నువ్వు కదా? నీ అబ్బా, అప్పటి నుంచి నేను అదే కదరా చెప్తున్నా, ఆయన చంపలేదని. మరి ఎవరాళ్ళు? అదే తెలియట్లేదురా. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. ఎలారా? నన్ను అనుకుని అప్పుడు ఆయన చంపేశారు. ఇప్పుడు నేను బతికే ఉన్నానని తెలిసి నా ఆయనకి పడుతున్నారు. అంటే వాళ్ళ తప్పాలు తెలుసుకోవడానికి టైం పట్టిందా, లేకపోతే నాకే తెలుసుకోవడానికి టైం పట్టిందా? మా జీవితం నాకు తెలుసుకోవడానికే టైం పట్టింది. ఆ రోజు రాయి దానికదే పడలేదు. నన్ను చంపాలని నా మీద వాళ్ళే తోస్తారు. ఇటే ఏం లేదురా, నువ్వు లాస్ దగ్గర పోనివరా. చెప్పు. నేను వచ్చేళ్ళిన తర్వాత ఇక్కడికి ఇంకెవడైనా వచ్చాడా? తాతారావు వచ్చాడు, ఇంకెవరు రాలే. ఏ? తాతారావు కాదు, ఇంకెవడో వచ్చాడు మనకు తెలియకుండా. సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఇందులో ఉంటది. వీడెవడు మమ్మల్ని కూడా ఫాలో అవుతున్నాడు? థ్రెట్ నాకే కాదు, మీకు కూడా ఉంది. మరి ఎలా పట్టుకుందాం? అదే ఆలోచిస్తున్నా.
ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఈ లాడ్జ్ అయితే మాది కాబట్టి దొరికింది. పోలీసులు మనకి ఇవ్వరుగా. ఇస్తారు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మా జీవితం ఈ నాకు తెలుసు. ఇదిగో ఈ సూర్బాబు గారు ఎమ్మెల్యే వెనకాల తిరుగుతూ ఉంటాడు. ముందు ఈ విషయం తాతారావు గారు చెప్పాలి. ఎక్కడాడు? ఇక్కడ సిగ్నల్ లేదు, బయట ట్రై చేస్తా. ఎక్కడికి రా వెళ్ళేది? ఏరా, డబ్బులు తీసుకొని ఫుటేజ్ ఇచ్చాను అనుకున్నావా? నిన్ను పట్టించడానికి ఇచ్చాను. మా జీవితం ఎందుకు మంగా నేనంటే అంత కోపం? కోపం కాకపోతే నీకు మనుషులంటే లెక్కలేదు, పోలీసులంటే భయం లేదు, అమ్మాయిలంటే రెస్పెక్ట్ లేదు. టోటల్గా బలుపు తప్ప ఇంకేం లేదు. నేను రోడ్డు మీద పడితే పట్టించుకొని మనుషులంటే నాకు లెక్కలేదు. పోలీసులు అయితే ఎవరికి ఎక్కువ? ఆ? తప్పు చేసినట్టు భయపడాలి, నేను కాదు. ఇంకా రెస్పెక్ట్ అంటావా? దాన్ని నీ మీద ఉన్న ఇష్టం డామినేట్ చేసింది. ఏంటి ఇష్టమా? ఇలాగే నేను ఇష్టపడేది. ఇష్టపడడానికి ఫార్మాట్ ఉండదు మంగా. నేను క్రిమినల్స్ని ఇష్టపడను. ఆ? క్రిమినల్. ఇప్పుడు నేను వెళ్తున్నా, తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుని వస్తా. ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది? చెయ్యి వదులు, చెయ్యి వదులు. ఇటు చూడు, నీ ఈగోని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు. నువ్వు తిట్టినా కొట్టినా పడ్డాను, నా మంగే కదా అని ఊరుకున్నాను. అయినా నేను నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే నువ్వు నాపగలవా? ఆ? ఇప్పటికీ నేను ఆగి నీతో మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకో. వెల్డన్ మంగా. నేను చెప్పేది వినండి సార్. నేను మర్డర్ చేయలేదని నిరూపించుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. అది ఇవ్వాల్సింది నేను కాదు, కోర్టు. సార్ లేదు సార్, ప్లీజ్ సార్. ఆ మర్డర్ చేసినోడు దొరికేశాడు సార్. ఎవడు? ఆ తాతారావు గడా? కాదు సార్, సూర్యబాబు గారు. నీకెలా తెలుసు? అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళిద్దరు కలిసి అందులో రికార్డ్ అయిందా? లేదు సార్, కానీ ఖచ్చితంగా ఆ మర్డర్ ఆడే చేశాడు. సాక్ష్యం ఉందా? దానికోసమే ప్రయత్నిస్తున్నాను సార్. ఆ పని నీది కాదు, మాది. సార్ మర్డర్ చేసిన వదిలేసి నన్ను ఇరికించాలని చూస్తే. నేను ఇరికించాలంటే 2 నిమిషాలు పట్టదు. సాక్ష్యం దొరికేదాకా ఆగాల్సిన పని లేదు. సార్ మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? దీని మీద ఇంకా రెస్పెక్ట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. సార్ అది పోగొట్టుకునేలా చేయకు. పద. సార్